హాయ్ గైస్, నేనంతా ఒక న్యూస్ అయితే వైరల్ అయిపోయింది అనమాట. ఏంటి అంటే ఏపీ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ తీసేసిందని చెప్పేసి అది న్యూస్ ఛానల్స్ లో మొత్తం ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కూడా మనకి ఒక ప్రెస్ మీట్ అయితే తీసుకుని చెప్పారు. బట్ లేటర్ కొంత టైం తర్వాత ఏపీ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా ఒక ప్రెస్ రిలీజ్ అయితే వచ్చింది. ఆ రిలీజ్ లో ఏముంది అంటే దీస్ ఐడియాస్ ఆర్ స్టిల్ అండర్ కన్సిడరేషన్ ఫర్ పబ్లిక్ సజెషన్స్ అని చెప్పేసి అంటే వాళ్ళు ఒక 4 పాయింట్స్ అయితే ఇచ్చారు. అంటే ఎగ్జిస్టింగ్ సిలబస్, ఎగ్జిస్టింగ్ టెక్స్ట్ బుక్స్ లో చేంజెస్ చేయాలని చెప్పేసి, న్యూ సిలబస్, న్యూ కోర్స్ కాంబినేషన్స్ అనేవి తీసుకురావాలని చెప్పేసి, ఇంకా మూడోది వచ్చేసి ఏంటి అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ లో చేంజ్ చేయాలి, ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ఎగ్జామ్స్ లో కూడా చేంజ్ చేయాలని చెప్పేసి, ఇంకా నాలుగోది వచ్చేసి ఫస్ట్ ఇయర్ అనేది తీసేయాలని చెప్పేసి. సో ఇప్పుడు వీటిని గవర్నమెంట్ రివ్యూ కోసం అడుగుతుంది అనమాట జనాల దగ్గర నుంచి. జనాలు రివ్యూ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది ఒక స్టూడెంట్ లైఫ్ లో వన్ ఆఫ్ ది మేజర్ స్టెప్. సో స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, చాలా పానిక్ లో అనేది ఉంటారు అనమాట. కాబట్టి ఇక్కడ ఒక మెయిల్ ఐడిని మెన్షన్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీకున్న సజెషన్స్, ఇది కరెక్టా కాదా, కరెక్ట్ అయితే ఎందుకు, రాంగ్ అయితే ఎందుకు, ఎగ్జామినేషన్ పెట్టాల్సిందే అయితే ఎందుకు పెట్టాలి, తీసేయాల్సిందే అంటే ఎందుకు తీసేయాలి, ఇలాంటి సజెషన్స్ అన్ని కూడా ఈ మెయిల్ ఐడికి పంపమని ఏపీ గవర్నమెంట్ అయితే చెప్పింది. నాకు అనిపించింది యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ మనం దీనికి మెయిల్ చేయడం అయితే కరెక్ట్ అని నాకు అనిపించింది. సో దట్ గవర్నమెంట్ కి మనం కూడా సజెషన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. అలాగే ఈ వీడియోని ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో, అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కరెక్ట్ గా ఆన్సర్స్ అనేవి ఉంటాయి అనమాట, ఇది పెట్టాలా లేదా అనేది. సో వాళ్ళకు కూడా దీనికి మెయిల్ చేయమని అయితే చెప్పండి. ఇట్ వుడ్ హెల్ప్ అనమాట. సో అందుకని ఈ వీడియో చేయడం అనేది జరిగింది. సో డూ ఫాలో ఫ్రెండ్లెస్ మీడియా ఫర్ మోర్.